హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి మేము పళనిలో స్టే చేసిన రూమ్ అనమాట. యాక్చువల్గా మాకు అసలు థాటే లేదు పళనిలో స్టే చేద్దామని. అనుకోకుండా వర్షం పడడం వల్ల మేము పళనిలో ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాలనిపించింది. సో ఇప్పుడైతే మేము స్టే చేసిన రూమ్ అయితే చూపిస్తాము. లక్కీగా ఏంటంటే మేము అప్పటికప్పుడు తీసుకున్నా కానీ మాకు రూమ్ అయితే మంచిగా ఉందన్నమాట, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి బెడ్ అనమాట, ఏసీ కూడా ఉంది. బట్ అక్కడ మేము వెళ్ళిన రోజు వర్షం పడింది కాబట్టి మాకు అంత ఏసీ అయితే అవసరం పడలేదు. ఇంకా పిల్లోస్ ఉన్నాయి, ఇంకొక కెటిల్ అయితే మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే మేము వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి ప్రతి రూమ్లో కెటిల్ అయితే మ్యాండేటరీగా ఉంది. హాట్ వాటర్ మార్నింగ్ లెగగానే మనం హాట్ వాటర్ తాగుతాం కదా, సో కెటిల్ ఇచ్చారు. అలాగే ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు, మనం ఏమైనా వస్తువులు కానీ అట్లా ఏమన్నా స్టోర్ చేసుకోవాలంటే దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో మేమైతే అది అంతగా యూజ్ చేయలేదు, జస్ట్ ఊరికే మాకంత అవసరం కూడా రాలేదు. జస్ట్ మేము వెళ్ళేసరికి 7:30, 8 అయింది నైట్. ఇంకా వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసాము. డిన్నర్ చేసి ఇంకొచ్చి పడుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు అక్కడ ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీదేనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఇక్కడ నుంచి విండోలో నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. మనకి ఇంకా మనం ఒక్కొక్కసారి బ్రష్ పేస్ట్ ఇవి మర్చిపోతాం కదా, సో వాళ్ళే బ్రష్ పేస్టు అలాగే లోషన్స్, బాత్ సోపు, టవల్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హాట్ వాటర్ కూడా వస్తాయి అన్నమాట, గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ యూస్ చేసుకోవచ్చు, లేదా కోల్డ్ వాటర్ కావాలంటే అది యాజ్ అవర్ విష్ అనమాట. సో అలా రూమ్లో అయితే స్టే చేసాము. అదనమాట రూమ్ టూర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, నా నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.